హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుంటారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కిచెన్లో టైం అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఒక 10 ట్రిక్స్ చెప్తానండి. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, మనం ఉల్లిపాయలు కోసేటప్పుడు ఎక్కువగా కళ్ళు మండుతాయి కదండి. ఆ ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు మండకుండా ఉండడం కోసం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ముందు ఫ్రిడ్జ్లో మనం 10 మినిట్స్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని తీసుకొని కోసుకుంటే చాలా బాగా బర్న్ అవుతాయి. అలానే మనకు కళ్ళు మండవండి. సెకండ్ ట్రిక్ ఎల్లుల్లిపాయ అండి. ఎల్లుల్లిపాయ తొక్క అనేది మనకు ఈజీగా రావాలి అంటే ఒక బాటిల్లో షేక్ చేయాలన్నమాట. షేక్ చేస్తే మొత్తం తొక్క అనేది వచ్చేస్తుంటుంది. మనకు సింపుల్గా పని అయిపోతుంది అనమాట. అలా చేతితో తీసేదానికన్నా ఒక బాటిల్లో వేసి ఎల్లుల్లిపాయ అనేది తొక్క వచ్చేస్తుందండి. థర్డ్ ట్రిక్ ఏంటంటే, రైస్ అనేది ఫాస్ట్గా ఉడకాలి అంటే హాట్ వాటర్ అనేది యూజ్ చేయాలండి. ముందు హాట్ వాటర్లోనే రైస్ వేస్తే తొందరగా ఉడికిపోతుంది అనమాట. అంటే లెమన్ జ్యూస్ ఎక్కువగా కావాలి అంటే మైక్రోవేవ్లో 10 మినిట్స్ పెట్టి మనం అనేది జ్యూస్ చేసుకుంటే ఎక్కువగా జ్యూస్ అనేది వస్తుందండి, లెమన్ జ్యూస్ అనేది. అలానే ఫిఫ్త్ ట్రిక్ ఏంటంటే, వెజిటేబుల్స్ మనకు ఫ్రెష్గా ఉండాలంటే టిష్యూ పేపర్తో కవర్ చేసి మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి వెజిటేబుల్స్ అనేవి. అలానే సిక్స్త్ ట్రిక్ ఏంటంటే, దోశ బెటర్గా రావాలి అంటే దోశ చాలా నీట్గా రావాలి అంటే మనం కొన్ని అటుకులన్నీ వేసుకుంటే దోశ అనేది హోటల్ స్టైల్లో వస్తుంది అనమాట. అలానే సెవెంత్ ట్రిక్ ఏంటంటే, కర్రీ లీవ్స్ అండి. కర్రీ లీవ్స్ ఏవైనా ఫ్రెష్గా ఉండాలి అంటే ముందు మనం టిష్యూ పేపర్తో ర్యాప్ చేసి, ఓకేనా, కర్రీ లీవ్స్ అనేవి ఫ్రెష్గా ఉండాలంటే మనం టిష్యూ పేపర్తో ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కర్రీ లీవ్స్ అనేవి కూడా ఫ్రెష్గా ఉంటాయండి. అలానే ఎయిత్ ట్రిక్ ఏంటంటే, తొక్క అనేది సింపుల్గా రావాలంటే వేడి నీటిలో 5 మినిట్స్ పాటు ఉంచితే సింపుల్గా ఆ తొక్క అనేది వచ్చేస్తుందండి. అలానే 9th ట్రిక్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్ అలా దంచుకునే దానికన్నా ఒకేసారి చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు కూడా. చపాతీ రావాలి అంటే చపాతీ పిండి కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలండి. అప్లై చేసి కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మెత్తగా ఉంటుంది, స్టోరేజ్లో పెట్టుకోవచ్చు. అలానే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇలాంటి మరి కొన్ని టిప్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.